మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా మీనరాశి వారి యొక్క అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభం అవడం జరిగింది. గత కొంతకాలంగా జన్మశని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వారికి గురువు యొక్క కర్కాటక రాశి ప్రవేశంతో మీ యొక్క జన్మశని ప్రభావం నెమ్మదిగా తగ్గి వ్యక్తిగతంగా మీరు పుంజుకొని మీకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, వ్యాపారస్తులైనా సరే మీలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గించుకొని కొన్ని అటాచ్మెంట్స్ని దూరం చేసుకొని మిమ్మల్ని మీరు తిరిగి విజృంభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే విద్యార్థులు గత కొద్ది కాలంగా అయితే 1-2 సంవత్సరాలు బట్టి చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారో, మెడికల్ కాలేజీ సీట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సీట్ అవ్వచ్చు, అటువంటి వారికి ఈ సమయంలో కంప్లీట్గా మీరు కోరుకున్నటువంటి మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అవ్వడం కానీ, కొత్తగా సీట్ రావడంలో చాలా వరకు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ విమర్శల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా చెప్పాలంటే మీలో ఉన్నటువంటి బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ తగ్గి ఉత్సాహంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీ జీవితం కొత్త మలుపు తీసుకోవడం రావడం నెమ్మదిగా పూర్వ వైభవానికి రావడం జరుగుతుంది. అయితే మీరు కంపల్సరిగా కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వారి యొక్క అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మీకు ఏదో హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడో పూనాలో కాలేజీలో సీట్ వచ్చింది, మీరు వెళ్ళటానికి మీ మిత్ర బృందమో మీరు మిమ్మల్ని ఆశించిన వాళ్ళు పెద్దగా ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళ అవసరాలు ఎవరు తీర్చేవాడు ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఏదో విధంగా నిరుత్సాహపరిచో ఇంకో రంగా చెప్పో మిమ్మల్ని అక్కడికి వెళ్లకుండా చేస్తూ ఉంటారు. అంటే మీ అభివృద్ధికి మీ స్నేహితులే ఆటంకపరుస్తూ ఉంటారు, అడ్డు తగులుతుంటారు. కాబట్టి వారిని ముందు దూరం చేసుకుంటే ముందు మీకు మీరుగా బాగుపడి మీకు మీరుగా మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకొని ఫ్యూచర్లో మీరేటో రుజువు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ చిన్న బలహీనతల వల్ల మీరు ఇక్కడే ఉండిపోతే కంప్లీట్గా మీ యొక్క జీవితం ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఇక ఫర్దర్గా ఆలోచించినప్పుడు రాష్ట్రాధిపతి గురువు 5వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలియడం జరిగింది. ఇప్పుడు బుధుడు కూడా అక్కడ రావడం జరిగింది. ఈ నెల జూలై 7 వరకు కూడా బుధుడు 5వ స్థానంలో వక్రించి ఉండడం వల్ల 3 శుభగ్రహాలు 5వ స్థానంలో సంచరించినప్పుడు మీ ఆలోచనలకి ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. అలాగే మీ యొక్క ఇంటర్వ్యూలో కానీ, ఉద్యోగం మార్పులో కానీ కంప్లీట్గా మీ చేంజ్ రాబోతుంది. అలాగే ప్రధానంగా విద్యార్థులు మంచి టాలెంట్తో మీ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రధానంగా వివాహ విషయంలో మీరు చాలా కాలంగా ఈ పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం కానీ, పరస్పరం ఇష్టపడి ఉండి కూడా పెళ్లి వాయిదా పడటంలో కొంతకాలంగా జరుగుతున్నవన్నీ కూడా ఈ సమయంలో ఈ ప్రేమ విషయంలో ఒక ఫైనలైజ్ అవుతుంది. ఇష్టమైన వారితో వివాహం జరిగే సూచనలు, వివాహం నిశ్చయం అవడం కానీ చాలా వరకు చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఏదైతే గత కొంతకాలంగా పోరాడుతున్నారో, అది ఉద్యోగం అవ్వచ్చు, వేరే ఏదన్నా స్థాయి కోసం పోరాడవచ్చు, అది రావడం జరుగుతుంది. దాంతో మీకు పెళ్లికి ఉన్నటువంటి అడ్డంకి కూడా తొలగిపోతుంది. అందుకని ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి పెళ్లి నిశ్చయం అవుతుంది. పెద్దలు కూర్చున్న పెళ్లి కూడా మీకు లైన్ క్లియర్ అవ్వడం వల్ల ఇంచుమించుగా ఈ అక్టోబర్, నవంబర్ లోపల వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు 3వ స్థానం అన్నది కాంపిటేటివ్ స్థానం. భాగ్యాధిపతి 3వ స్థానం అన్నది మీరు ఒక విదేశ ప్రయాణానికో, ఒక లాంగ్ జర్నీకో ప్రయత్నం చేస్తే ముందు చేసే ప్రాసెస్ ఈ వీసా, పాస్పోర్టు ఈ వ్యవహారం అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా 3వ స్థానంలో కుజుడు చేసే ప్రయత్నం చాలా స్పీడ్గా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కూడా సక్సెస్ తీసుకొస్తూ ఉంటాడు. అంటే ఉపచయ స్థానాలు యాక్టివేట్ అయినప్పుడు పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి ప్రయత్నాలు, అంటే ఉద్యోగం దశమాధిపతి గురువు 5వ స్థానంలో ఈ శుక్ర బుధులతో కలియడం వల్ల ఒకేసారి డబుల్ ప్రమోషన్ లాగా క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ముందు మీరు రెడీ చేసుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఆ తర్వాత చేద్దాం, లేదు వచ్చే అవకాశం చూద్దాం, అది మనకి రాదు, వచ్చిన అనవసరం,
ఖర్చులు వేస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఏమి చేయలేం. కానీ మీకు అవకాశం ఉన్నా లేకపోయినా ముందు మీ ప్రయత్నం అంటూ చేస్తే ఆ ప్రయత్నం దానికదే సక్సెస్ రావడం జరుగుతుంది. 1-2 సార్లు ఫెయిల్ అయినా థర్డ్ టైమో ఫోర్త్ టైమో సక్సెస్ అవ్వక మానదు. అసలు ప్రయత్నమే చేయకపోతే మీరు అక్కడే ఉంటారు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా కొంతలో కొంత మీకు మార్పు వస్తే ఈ ప్రయత్నాలు మొదలవుతాయి. ఫలితం దానికదే వస్తుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకోండి, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడు వాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.